ఇక్కడ చూడండి, ఇది మొత్తం నేను మాత్రం పని చేయగలిగాను. ఒక్క కూలిని కూడా పెట్టుకోకుండా నేను ఒక్కడే డ్యూటీ లేనప్పుడే చేనులోకి వచ్చి పని చేశాను. ఇది ఒక 5 ఎకరాలు, ఇంకొక చేను 2 ఎకరాలు, ఇంకో చేను ఎకరా, అంటే దాదాపు 8 ఎకరాలకు గాను ఒక్క కూలిని కూడా వాడుకోకుండా నేను డ్యూటీకి లీవులు పెట్టుకోకుండా డ్యూటీ లేనప్పుడు మాత్రమే చేనులోకి వచ్చి పని చేయడం వల్ల ఇంత పని సాగింది. అంటే 8 ఎకరాలకు ఒక కూలి వాడుకోలేదు. అంటే దాదాపుగా రైతులందరూ కూడా ఒక ప్లాన్ చేసుకొని ముందుగానే ఈ విధంగా పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఎగ్జామ్ ఉండేటప్పుడు కాకుండా ముందుగానే ప్లాన్ చేసుకుని అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ప్రారంభంలోనే మీరు మొదలు పెడితే ఎటువంటి సిలబస్ అయినా సరే, ఎటువంటి పెద్ద ఎగ్జామ్ అయినా సరే, ఎంత ఎక్కువ సిలబస్ ఉన్నా కూడా పూర్తి చేయగలుగుతారు. అంతేకాదు, మీరు ఎప్పుడైతే ముందుగా ప్రారంభించి చదవడం మొదలు పెడతారో అప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ వస్తాయి. ఎందుకంటే ముందుగా ప్రారంభిస్తే దానిని మరలా రివిజన్ చేసి చదవగలుగుతారు. కాబట్టి మీరు చదువుకున్నది మర్చిపోకుండా గుర్తు పెట్టుకోగలుగుతారు. ఎగ్జామ్స్లో కూడా బాగా రాయగలుగుతారు. చూడండి, ఒక రైతులే ఇంత ప్లాన్ చేసుకొని ముందుగా ప్రారంభించి ఏ సమయంలో ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని చేస్తున్నప్పుడు మనం ఉద్యోగాల కోసము, మన చదువుల కోసము, మన ర్యాంకులు మార్కుల కోసం ఎందుకు ముందుగా ప్లాన్ చేయకూడదు? ఎవరైతే ముందుగా ప్లాన్ చేసుకొని ఒక స్కెచ్ చేసుకొని దాని ప్రకారం చదువుతారో వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తున్నారు. ఎవరైతే ఎగ్జామ్స్ ముందు మాత్రమే బుక్కులు పెట్టుకొని ఎగ్జామ్స్ కోసం మాత్రమే చదువుతారో ఆ ఎగ్జామ్స్ కోసం చదివినట్లయితే ఎగ్జామ్స్ పాస్ అవుతావు, కానీ నువ్వు అనుకున్న ర్యాంకులు సాధించలేవు, నీవు అనుకున్న మార్కులు రాలేవు, నీవు అనుకున్న ఉద్యోగం సాధించలేవు. కాబట్టి ఎవరైతే ముందుగా ప్లాన్ చేసుకొని ఒక సిలబస్తో పాటు ఒక నాలెడ్జ్తో పాటు అన్ని రకాల అవేర్నెస్తో పొంది అన్ని రకాలుగా చదువుకుంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు సాధిస్తున్నారు. చూడండి, 8 ఎకరాలకు ఒక్క కూలీని కూడా వాడుకోకుండా నేను ఒక్కడే ఇంత పని చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చదువుకోలేరు? అంటే మనసు అనుకుంటే, మనసులో గాఢంగా ప్రగాఢంగా తలుచుకుంటే ఏ పనైనా చేయగలుగుతాము.